ఒకప్పుడు గ్రామీణ భారతదేశంలోని పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రాజుగారి గది అని పిలువబడే పాత శిథిలమైన భవనం ఉంది. ఈ భవనం ఎన్నో వీడని రహస్యాలు కలిగి ఉంది. దాని పేరు చెప్పడానికి ధైర్యం చేసే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అది ఎన్నో శాపాలు కలిగి ఉందని, గతంలో చేసిన తప్పులకు ప్రతీకారం తీర్చుకునే భయంకరమైన ఆత్మలు ఇక్కడ నివసిస్తాయని ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తున్నారు. పురాణాల ప్రకారం చాలా సంవత్సరాల క్రితం విక్రమార్కుడు అనే రాజు ఈ గ్రామాన్ని పాలించేవాడు. అతని క్రూరత్వం మరియు దురాశ కారణంగా గ్రామస్తులను హింసించేవాడు. రాజు యొక్క భవనం అతని అధికారానికి కేంద్రంగా ఉంది. అక్కడ అతను అన్ని విధాలుగా అక్కడి ప్రజలను అణిచివేతకు గురిచేసేవాడు. ఒక రాత్రి ఒక క్రూరమైన సంఘటన చోటు చేసుకుంది. అణిచివేతకు గురైన గ్రామస్తుల సమూహం రాజు యొక్క దౌర్జన్యాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భవనంపై దాడి చేశారు. జరిగిన దాడిలో రాజు మరియు అతని అనుచరులు చాలా దారుణంగా హత్య చేయబడ్డారు. వారి మృతదేహాలు భవనం గోడల మధ్య పూడ్చిపెట్టేశారు. ఆ భయంకరమైన రాత్రి నుండి రాజుగారి గది భయానక ప్రదేశంగా మారింది. స్థానికులు రాత్రిపూట కిటికీలలో నుండి లైట్ల వెలుగుతున్నట్లు, భవనం నుండి ఎవరో ఏడుస్తున్నట్లు మరియు రాజు యొక్క ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి భవనం ముందున్న ఖాళీ ప్రదేశంలో తిరుగుతున్నట్లు చాలా మంది చెప్పుకొచ్చారు. హెచ్చరికలు ఉన్నప్పటికీ అక్కడ ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో కొందరు యువకులు రాజుగారి గది వద్ద ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. అది వర్షాకాలం కావడం వల్ల వాళ్ళకి ఇంకొంచెం థ్రిల్గా అనిపించింది. వారిలో రామ్, రఘు మరియు ప్రియా అనే యువకులు ఉన్నారు. రఘు దెయ్యాలు, భూతాలు లాంటి వాటిపైన నమ్మకం లేనివాడు. ప్రియా నిజాన్ని వెలికి తీసే ధైర్యవంతురాలు మరియు రామ్ దేవుడిని ఎల్లప్పుడూ కొలిచే దైవభక్తుడు. సాయంకాల సమయంలో వారందరూ భవనం దగ్గరికి బయలుదేరారు. వారి హృదయాలు ఉత్సాహం మరియు వణుకుతో కొట్టుమిట్టాడుతున్నాయి. వారు భవనం ముందు నిలుచుని ఉన్నారు. మసకబారిన కాంతిలో పొడవైన నీడలు, భయానకమైన నవ్వులు, ఈ వింత వాతావరణాన్ని వాళ్ళు ఊహించుకుంటున్నారు. వారు భవనంలోకి అడుగుపెట్టినప్పుడు వారి పాదాల క్రింద నేల చేసే చప్పుడు తప్ప మరేది వాళ్ళకి వినిపించడం లేదు. అది అంత నిశ్శబ్దంగా ఉంది. ప్రియ దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్ వెలిగి ఆరుతోంది. ఆ వెలుగులో గోడలపై వింత రూపం అలుముకుంది. రామ్ గుండె భయంతో ఆగినంత పనైంది. అకస్మాత్తుగా చల్లని గాలి కిటికీ గుండా వీచింది. వారి లైట్లను ఆర్పివేసి వారిని చీకటిలోకి నెట్టింది. భయాందోళనలకు గురై చీకటిలో సతమతమయ్యారు. వారి చేతులు వణుకుతున్నాయి. భయం వాటిని తినేస్తానని బెదిరించినట్లుగానే దూరంగా ఒక మసక వెలుతురు కనిపించింది. జాగ్రత్తగా అడుగులు వేస్తూ మసకబారిన కాంతిని అనుసరించారు. వారి గుండెలు భయంతో కొట్టుకుంటున్నాయి. వారు ఒక మూల నిలుచుని ఉన్నప్పుడు వారు వింతైన కాంతితో ఉన్న క్షీణించిన గది తలుపులపై పొరపాటున పడ్డారు. అదే రాజుగారి గది. ఆ గది మధ్యలో ఒక పురాతన అద్దం ఉంది. అది పగిలిపోయి చాలా వంకరగా ఉంది. వారి భయంకరమైన ముఖాలను తిరిగి అందులో చూపిస్తుంది. వారి చూపులను ఏమీ చేయలేక అద్దంలో ఉన్న ప్రతిబింబం కోపంతో ఊగిపోయింది మరియు వాళ్ళని కోపంగా చూడటం వల్ల వారు భయంతో వణికిపోయారు. దీర్ఘకాలంగా చనిపోయిన ఆత్మలు వింతైన దృశ్యాలుగా మారిపోయాయి. తమ వైపు వస్తున్న రాజు ముఖాన్ని చూసి ప్రియ కదలకుండా ఉండిపోయింది. భయాందోళనలో రఘు అద్దం పగలగొట్టడానికి వెళ్ళాడు. కానీ అతను అద్దాన్ని పగలగొట్టే లోపే గది ఒక వింత కాంతితో నిండిపోయింది. వారికి చూడడానికి క్లియర్ అయినప్పుడు వారు రాజుగారి గది ప్రాంగణంలో నిలబడి ఉన్నారు. వణుకుతున్న చేతులతో వారు చూసిన భయాందోళన కలిగించిన విషయాన్ని తలుచుకుంటూ భయంతో విలవిలలాడుతూ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి వారు రాజుగారి గది గురించి ఇక ఎన్నటికీ మాట్లాడబోమని ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకున్నారు. అంతేకాక వారు దాని శపించబడిన గోడలలో నివసించే ప్రతీకార ఆత్మలను మేలుకునేటట్టు చేశారు.
అందువలన ఆ భవనం మరింత ప్రమాదకరంగా మారింది. కాబట్టి రాజుగారి గది యొక్క కథలు నిజమే అని దాని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేసే వారికి ఒక హెచ్చరిక కథ లిఖించారు. ఆ భవనం గతంలో వాళ్ళకి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.